ఎందుకు బాధపడుతున్నావు? ఒక శ్రమ వచ్చింది, ఎందుకు బాధపడుతున్నావు నువ్వు? ఎందుకు? నీకు మేలు చేసినప్పుడు సంతోషంగా ఉన్నావు, ఈరోజు కీడు జరిగిందని దుఃఖపడుతున్నావా? మేలు చేసినప్పుడు ఎగిరి గంతేసావు కదా, అది సంతోషించినప్పుడు దీన్ని కూడా భరించాలి. కానీ ఇది సమస్తము సమకూడి మేలు కొరికే కదా చేస్తున్నాడు. ఎందుకు దిగులు పడతావు? నీ ముందు ఒక గొప్ప కార్యం పెట్టాడు దేవుడు. ఒక అద్భుతమైనటువంటి ఒక గురి పెట్టాడు. ఆ గురి యొద్దకు తీసుకెళ్ళడానికే కదా దేవుడు నిన్ను నలగొట్టుకుంటూ తీసుకువెళ్తున్నాడు. కాబట్టి నీ ఎదురుగా పెట్టినటువంటి దానిని, అందుకే అంటాడు, నాకు నిరీక్షణ కలుగుతున్నది. దేని బట్టి? ఆయనను బట్టి నాకు నిరీక్షణ కలుగుతున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట, కాబట్టి నేను కదిలింపబడను అంటాడు. నేను కదిలింపబడను, నన్నెవరు కదిలించలేరు అనుకుంటున్నారు. ఇదిగో నేను కదిలించేశాను వాణ్ణి.